ఫ్రెండ్స్, ఈ స్టోరీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఇద్దరు అన్నదమ్ములు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ చించేసినందుకు వాళ్ళ బామ్మ మ్యాజిక్ పైప్ సహాయంతో వాళ్ళని గతానికి పంపిస్తుంది. అక్కడ వాళ్ళు పడే కష్టాలు మామూలుగా ఉండవు. చివరికి వాళ్ళు బయటపడ్డారో లేదో చూద్దాం. హ్యాపీగా చిప్స్ తింటూ ఎంజాయ్ చేయండి. ఒక ఇంపార్టెంట్ సీన్ చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు వ్యక్తులు ఈ జనరేషన్లోనే బ్రాండెడ్ కడ్రైలు వేసుకుని డిఫరెంట్గా కనిపిస్తారు. వీళ్ళని వేలం పాటలో అమ్మేయాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ మెడలో గొలుసులుంటాయి. ఆ ప్లేస్ అంతా బానిసల మార్కెట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఏంటి అర్థం కావట్లేదా? అయితే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. రెజిస్, జోయల్ అనే ఇద్దరు అన్నదమ్ముల లైఫ్ స్టైల్ గురించి చెప్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఒకే తండ్రికి పుట్టినా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ మాత్రం పూర్తిగా ఆపోజిట్గా ఉంటుంది. జోయల్ నల్లజాతికి చెందిన వ్యక్తి. అతను ఒక ముసలావిడ పర్సు కొట్టేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ ఫ్రెష్గా ఇప్పుడే విడుదలై ఉంటాడు. ప్రస్తుతం తన తల్లితో పాటు 9 ఏళ్ల కూతురుతో ఉంటున్నాడు. జోయల్కి ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు. కనీసం ఉద్యోగం చేద్దామన్న ఆలోచన కూడా ఉండదు. కానీ తన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు రెజిసే కారణమని అనుకుంటూ ఉంటాడు. మొత్తానికి ఏ పని పాట లేకుండా గాలికి తిరుగుతూ టైంపాస్ చేస్తూ ఉంటాడు. రెజిస్ ఏమో జోయల్కి పూర్తిగా ఆపోజిట్గా ఉంటాడు. అతను ఒక తెల్ల జాతి అమ్మాయిని పెళ్లి చేసుకుని హై క్లాస్ ఏరియాలో సెటిల్ అయిపోయి ఉంటాడు. వీళ్ళిద్దరికీ 9 ఏళ్ల కూతురు కూడా ఉంటుంది. రెజిస్ మేయర్ అసిస్టెంట్గా టౌన్ హాల్లో వర్క్ చేస్తూ ఒక కంఫర్టబుల్ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అతని లైఫ్ స్టైల్ పూర్తిగా ప్రొఫెషనల్గా, సొసైటీకి అటాచ్డ్గా ఉంటుంది. ఒకరోజు రెజిస్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ చేసింది అతని అంకుల్. మీ నాన్న చావు బ్రతుకుల్లో ఉన్నాడని, చివరిసారిగా తన పిల్లల్ని చూడాలని కోరుకుంటున్నాడని చెప్తాడు. కానీ రెజిస్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోడు. చిన్నప్పటి నుంచి నన్ను పట్టించుకోండి తండ్రి, ఇప్పుడు కలవాల్సిన అవసరం ఏముంటుంది అనుకుంటాడు. క్రియేట్ చేసుకున్న లైఫ్లో తండ్రికి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదని అనుకుంటాడు. అది జరిగిన తర్వాత రెజిస్ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా హాలిడే మూడ్లో ఉంటాడు. ఆ రోజు రాత్రి డిన్నర్ టేబుల్ దగ్గర తన భార్య, కూతురితో సరదాగా గడుపుతాడు. అయితే ఊహించిన విధంగా తన భార్య ఫైర్ అయిపోతుంది. నువ్వు వెళ్ళి మీ నాన్నని కలవకపోతే నేను వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంటాను అంటుంది. అయితే వీడు ఇది చేస్తుందని అనుకుని పరిస్థితిని అర్థం చేసుకుని ఇష్టం లేకపోయినా కూడా తండ్రిని కలవడానికి ఒప్పుకుంటాడు. కట్ చేస్తే రెజిస్ తండ్రి ఊరికి బయలుదేరతాడు. ఎయిర్పోర్ట్లో అతను జోయల్ని కలుస్తాడు. జోయల్ కూడా తండ్రిని చూడడానికి వచ్చి ఉంటాడు. వీళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి మాట్లాడుకోవట్లేదు. కానీ ఇక్కడున్న పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళ గొడవలని పక్కన పెట్టేసి ఇద్దరు కలిసి ఒక క్యాబ్ హైర్ చేసుకుని తండ్రి ఇంటికి బయలుదేరతాడు. క్యాబ్ ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. రెజిస్ తన సక్సెస్ఫుల్ లైఫ్ని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. మంచి జాబు, తన రిచ్ లైఫ్, తన ఫ్యామిలీ గురించి చెప్పుకుంటాడు. కానీ జోయల్ మాత్రం తన నిజ స్వరూపాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నేను కూడా చాలా మంచిగా బ్రతుకుతున్నాను అని నటిస్తూ నోటుకొచ్చినట్లు అబద్ధాలు చెప్తూ ఉంటాడు. నిజానికి వీడికి ఏ ఉద్యోగం లేదు. తన కూతురు ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉంటాడు. కానీ బయటికి మాత్రం నా లైఫ్ సెటిల్ అయిపోయింది అని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. ఇటువంటి వాళ్ళు మన చుట్టుపక్కల కూడా చాలామంది ఉంటారు. మీ జీవితంలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. తర్వాత వాళ్ళు అలా మాట్లాడుకుంటూ తండ్రి ఇంటికి చేరుకుంటారు. వాళ్ళు వీళ్ళని అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళ ఆంటీ, ఇంకొంతమంది హాఫ్ సిస్టర్స్ పరిచయం అవుతారు. అదే సమయంలో ఇక్కడ అసలు విషయం తెలుస్తుంది. వాళ్ళ తండ్రి ఒకే దేశానికి పరిమితం కాకుండా చాలామంది అమ్మాయిలతో రిలేషన్ పెట్టుకుని పిల్లల్ని కనడం వల్ల రెజిస్, జోయల్ వేరే వేరే జాతుల వాళ్ళలో పుట్టారన్న నిజం బయటపడుతుంది. ఎందుకంటే ఒకడు నల్లగా ఉంటే ఇంకొకడు తెల్లగా ఉంటాడు. రెజిస్ తండ్రి మామూలోడు కాదనమాట. నచ్చిన అమ్మాయిని గోకడంలో నైపుణ్యం ఉన్న ఆటగాడు. తర్వాత రెజిస్, జోయల్ తండ్రి చివరిసరిగా తన కొడుకులను చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. చనిపోవడానికి ముందు వాళ్ళిద్దరికీ ఆస్తిని వారసత్వంగా పంచుతున్నాను అని చెప్తాడు. అది విని ఈ కర్రోడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. కానీ వాళ్ళు ఊహించినట్లుగా అది డబ్బు, భూమి, గోల్డ్ ఏమీ కావు. వాళ్ళ పూర్వీకులకు అప్పట్లో బానిస యజమానులు ఇచ్చిన ఒక డాక్యుమెంట్, అంటే విముక్తి పత్రం ఇస్తాడు. అది వారసత్వంగా వాళ్ళకి వచ్చి ఉంటుంది. బానిసలు సేవ చేసి యజమానుల మెప్పు పొందితే వాళ్ళకి స్వేచ్ఛను ప్రసాదించేందుకు ఇలాంటి డాక్యుమెంట్స్ ఇచ్చేవాళ్ళు. అంటే రెజిస్, జోయల్ పూర్వీకులు బానిసత్వం రద్దు కాకముందే స్వేచ్ఛను సంపాదించుకున్నారనమాట. కానీ వీళ్ళిద్దరికీ ఈ డాక్యుమెంట్ విలువేంటో తెలియదు. దాన్ని చిన్న చూపు చూడటమే కాకుండా కోపంతో చింపేస్తారు. అది కాస్త వాళ్ళ బామ్మ చూసేస్తుంది. అంటే వాళ్ళ తండ్రి చెల్లెలు అనమాట. ఆమెకి చాలా కోపం వస్తుంది. వీళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. ఒక మ్యాజిక్ పైప్ హెల్ప్తో నోట్లో నుంచి పొగ ఊతుంది. సడన్గా ఇద్దరు మాయమైపోతారు. అంటే అది ఒక శాపం అనమాట. ఫలితంగా వీళ్ళిద్దరూ 17వ శతాబ్దానికి టైం ట్రావెల్ అయిపోతారు. కట్ చేస్తే రెజిస్, జోయల్ పొలంలో ఉంటారు. చుట్టూ చూస్తారు. వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపు కొంతమంది భయపడుతూ పరిగెడుతూ ఉంటారు. ఇద్దరు బానిస వేటగాళ్ళు అక్కడికి వచ్చి రెజిస్, జోయల్ని పట్టుకుని బానిస మార్కెట్లోకి తీసుకెళ్తారు. అక్కడ వీళ్ళిద్దరిని జోర్డన్ అనే భూస్వామికి అమ్మేస్తారు. జోర్డన్ జోయల్ని పొలాల్లో పనిచేయడానికి పంపిస్తాడు. అక్కడ అతను హెన్రీ అనే ఒక భయంకరమైన వ్యక్తి ఆధీనంలో ఉండాల్సి వస్తుంది. రెజిస్ను పెద్ద ఇంట్లో కిచెన్లో పనిచేయడానికి పంపిస్తాడు. కొద్దిసేపు తర్వాత వాళ్ళిద్దరికీ తమకు తెలియకుండానే 1780 సంవత్సరానికి వచ్చేసామని గ్రహిస్తారు. ఆ కాలంలో బానిసత్వం
వారసత్వం కూడా కొనసాగుతూనే ఉంటుంది. నెక్స్ట్ రోజు అక్కడున్న బానిసలంతా ఒక బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని వినాల్సి వస్తుంది. అయితే అది నిజమైన బైబిల్ కాదు. నల్లజాతి వాళ్ళంతా తెల్ల వాళ్ళకు పూర్తిగా విధేయులుగా ఉండాలి అని బలవంతంగా చెప్పిస్తూ ఉంటారు. కానీ అక్కడున్న వాళ్ళలో చదవగలిగిన వాళ్ళు రెజెస్, జోయల్ మాత్రమే. రెజెస్ అందరి ముందు ప్రీస్ట్ షాక్ అయిపోయేలా నిజమైన బైబిల్ వాక్యం చదివి చూపిస్తాడు. తర్వాత ఆ రోజు మధ్యాహ్నం జోయల్ పొలానికి కొంచెం లేటుగా వస్తాడు. దీంతో హెన్రీ అతన్ని భయంకరంగా కొడతాడు. సో రోజుకు ఒక అవమానం భరించలేక జోయల్ అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నం చేస్తాడు. కానీ తను పరిగెడుతూ ఉన్నప్పుడు పొలంలో ఒక దాన్ని ఢీ కొట్టి కింద పడిపోతాడు. దాంతో హెన్రీ అతనికి చాలా కఠినమైన శిక్ష విధిస్తాడు. తర్వాత రాత్రి టైంలో వీళ్ళిద్దరిని ఆఫీస్కి పిలిపిస్తారు. రెజెస్ చదవగలుగుతాడని గ్రహించి అతనికి ఒక సాధారణ బానిసగా కాకుండా స్పెషల్ బానిసగా గుర్తిస్తాడు. జోర్డాన్ రెజెస్లో ఉన్న చదివే సామర్థ్యాన్ని గమనించి మిగతా బానిసలను కంట్రోల్ చేయమని ఆదేశిస్తాడు. ఈ అధికారం వల్ల రెజెస్ పూర్తిగా తెల్లవాళ్ళకి విధేయుడుగా మారిపోతాడు. అదే సమయంలో జోయల్ని హెన్రీ కొట్టడం వల్ల గాయాలతో బాధపడుతూ ఉంటాడు. అతనికి హెల్ప్ చేయడానికి రొసాలి అనే అమ్మాయి వస్తుంది. ఆమె అతనికి గాయాలకి మందు రాసి నయం చేయడానికి హెల్ప్ చేస్తుంది. అయితే వీడు 5 నిమిషాల్లోనే రొసాలిని ఇష్టపడిపోతాడు. కానీ ఆమె నేను ఇసాడోర్ అనే బానిసను ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తుంది. ఈ విషయం విన్న తర్వాత జోయల్ చాలా నిరాశపడతాడు. నెక్స్ట్ రోజు రెజెస్ తన కొత్త అధికారాన్ని ఉపయోగించుకుని మిగతా బానిసలకు ఆదేశాలు జారీ చేయడం ప్రారంభిస్తాడు. తెల్లవాళ్ళకు సపోర్ట్ చేస్తూ సెల్ఫిష్గా పనిచేయడం మొదలు పెడతాడు. ఇది చూసి జోయల్ షాక్ అయిపోతాడు. తన బ్రదర్ తెల్లవాళ్ళకు వ్యతిరేకంగా పోరాడాల్సిందుకు బదులుగా వాళ్ళ దగ్గరే ఉంటూ ఇలా సెల్ఫిష్గా ఉండడం జోయల్కి నచ్చదు. అలా రెజెస్ తెల్లవాళ్ళ హౌస్లో చదవగల నార్మల్ బానిస మాత్రమే కాకుండా మిగతా వాళ్ళు ఎగతాళి చేసే వ్యక్తిగా కూడా మారిపోతాడు. వీడు బానిస కదా, ఇతను చదవగలడా అంటూ ఎగతాళి చేస్తూ ఉంటారు. అయితే రెజెస్ అవమానంగా ఫీల్ అయిపోయి తన టాలెంట్ నిరూపించుకోవాలనుకుంటాడు. అతను నేను పియానో వాయించగలను అని చెప్తాడు. అది వాయించిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. కానీ దీనివల్ల అతనికి ఎటువంటి ఫలితం దక్కదు. ఆ ఫలితానికి బదులుగా తెల్లవాళ్ళు కోపంతో అతను కట్టేసి భయంకరంగా కొడతారు. బాగా తన్నించుకున్న తర్వాత రెజెస్ అక్కడ ఉండలేనని అనుకుని తప్పించుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను తన బ్రదర్ జోయల్తో కలిసి ఐజాక్ అనే వ్యక్తి గుర్రం పైన బండిలో పారిపోతారు. కొన్ని గంటల తర్వాత వాళ్ళు ఐజాక్ ఇంటికి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐజాక్ మీరు నా బండిలో ఎక్కినట్లు నాకు ముందుగానే తెలుసు, సో బయటికి రండి అని చెప్తాడు. సో వీళ్ళు కాళ్ళ మీద పడిపోతారు. మమ్మల్ని రక్షించండి అని వేడుకుంటారు. అయితే అతను వాళ్ళని శత్రువులా చూడకుండా ఎంతో ప్రేమగా చూస్తాడు. ఎందుకంటే ఐజాక్ ఒక యూదుడు. యూదులు కూడా శ్రమదోపిడికి బలైన వాళ్ళే కాబట్టి అతను వాళ్ళ బాధను అర్థం చేసుకుంటాడు. అయితే జోర్డాన్ మనుషులు రెజెస్, జోయల్ని వెతుక్కుంటూ ఐజాక్ ఇంటికి వస్తారు. వాళ్ళు ఇక్కడ దొరుకుతారు అని అనుకుని ఇల్లంతా జల్లెడ పడతారు, కానీ ఎక్కడ కూడా దొరకరు. తర్వాత ఇద్దరు కలిసి ఐజాక్కి థ్యాంక్స్ చెప్పి వెనక డోర్ ద్వారా వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళు సముద్ర తీరానికి చేరుకుంటారు. అక్కడ పాడైపోయిన పడవని ఎక్కి సముద్రంలో బయలుదేరిపోతారు. అంతా బాగానే ఉంటుంది. ఇక తప్పించుకున్నాం అనుకుంటారు, కానీ దరిద్రం వెంటాడి మళ్ళీ దొరికిపోతారు. వాళ్ళకి సముద్రంలో ఒక బానిస నౌక కనిపిస్తుంది. అందులో ఉన్న సైనికులు వాళ్ళని పట్టుకుని మళ్ళీ అదే బానిస మార్కెట్లోకి తీసుకెళ్తారు. అక్కడ నుంచి జోర్డాన్ మనుషులు మళ్ళీ రెజెస్, జోయల్ని కొంటారు. వాళ్ళు మళ్ళీ అదే బానిస పని చేయించాలనుకుంటున్నారు. అయితే అనుకోకుండా ఎవరు ఊహించిన ఒక ట్విస్ట్ వస్తుంది. జోర్డాన్ వాళ్ళని తీసుకెళ్తూ ఉన్నప్పుడు మారూన్ అనే ఒక ఆఫ్రికన్ తెగ వాళ్ళని రక్షిస్తుంది. ఈ తెగ వాళ్ళు కూడా ఒకప్పుడు బానిసలే, కానీ వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుని కొండల్లో ఒక స్వేచ్ఛ సమాజాన్ని నిర్మించుకుని ఉంటారు. ఇప్పుడు వాళ్ళు బానిసలుగా ఉన్న వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మారూన్ తెగ నాయకుడు వీళ్ళిద్దరిని వాళ్ళ ప్లేస్కి తీసుకెళ్తాడు. ఆ తెగలో వాళ్ళు తెగ నాయకుడితో కలిసి ఒక సాంగ్ పాడుతూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఇదంతా శాశ్వతం కాదు. తర్వాత రెజెస్ ఒక షాకింగ్ విషయం చెప్తాడు. నేను తెల్లవాళ్ళని చంపాలని కోరుకోలేదు, అలాంటి పనులకు హెల్ప్ కూడా చేయలేను అని చెప్తాడు. కారణం ఏమిటంటే అతను తెల్ల పిల్లని పెళ్లి చేసుకున్నాడు అనమాట. ఈ మాట విన్న వెంటనే మారూన్ తెగ కోపంతో రెజెస్ పై తిరగబడతారు. అతను వాళ్ళకి విలన్ లాగా కనిపిస్తూ ఉంటాడు. సో పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో ఇద్దరు కలిసి తమ తెలివితేటలను ఉపయోగించుకుని తెగను మోసం చేసి అక్కడి నుంచి తప్పించుకుంటారు. తర్వాత రోజు వాళ్ళు ఒక తెలియని విచిత్రమైన ప్రదేశంలో మేల్కొంటారు. అక్కడ విచిత్రంగా వాళ్ళ భామను చూసి షాక్ అయిపోతారు. ఆమెనే వాళ్ళని శపించి గతానికి పంపించింది అన్న విషయం తెలుసుకుంటారు. సో వాళ్ళ పైన ఉన్న ఈ శాపాన్ని తొలగించాలని ఆమెని వేడుకుంటారు. కానీ ఇద్దరు కలిసి బ్రతిమలాడుకుంటూ మేము ఏం చేయడానికైనా సిద్ధం అంటారు. చివరికి ఆమె ఒక హింట్ ఇస్తుంది. మీరు తిరిగి జోర్డాన్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ మీ పూర్వీకులైన ఇసిడోర్, రొసాలీని కలవాలి, అలాగే ఒక తప్పును కూడా సరిదిద్దాలి అంటుంది. అయితే ఆ తప్పేంటో కరెక్ట్గా చెప్పకుండా మిస్టరీగా మాట మార్చి వాళ్ళని తమ ప్రయాణాన్ని కొనసాగించమని పంపించేస్తుంది. వెళ్లే ముందు ఆ మ్యాజిక్ పైపు వీళ్ళు తీసుకెళ్తారు. జోయల్కి ఇసిడోర్ ఏ తప్పు చేశాడో తెలియదు,
కానీ అతను ఒక విషయం గుర్తు చేసుకుంటాడు. కొన్ని రోజుల క్రితం ఇసిడోర్తో ఒక వ్యక్తి నోటితో ఒక దరిద్రమైన పని చేస్తూ ఉండగా చూసుంటాడు. అది చూసి వీడియో రికార్డింగ్ చేసి రేజెస్కి చూపిస్తాడు. దీంతో వీళ్ళిద్దరూ ఇసిడోర్ గే అనుకుంటారు. సో ఇదే అతను చేసిన తప్పు అని వాళ్ళు అనుకుంటారు. దాన్ని సరిచేస్తే అంత సర్దు మణుగుతుంది అనుకుంటారు. తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ జోర్డాన్ స్థావరానికి వెళ్తారు. వాళ్ళు తమ శిక్షను తగ్గించమని జోర్డాన్ని వేడుకుంటారు. కానీ అతను ఒప్పుకోడు. శిక్షగా వాళ్ళ శరీరం పైన ప్లాంటేషన్ గుర్తుని కాల్చి ముద్రిస్తారు. తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి ఒక కొత్త ప్లాన్ చేసుకుంటారు. అదే టైంలో మెన్షన్లో జోర్డాన్ కూతురు పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఈ పెళ్లిని అవకాశంగా తీసుకుని బానిసల కోసం ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేస్తారు. ఈ పార్టీ టైంలో వాళ్ళు రహస్యంగా రమ్ము తీసుకొచ్చి ఇసాడోర్ రొసాలి మధ్య రిలేషన్షిప్ పెంచాలని చూస్తారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. జోయల్కి రొసాలి నచ్చేస్తుంది. ఆ క్షణంలో కంట్రోల్ కోల్పోయి ఆమెకి ముద్దు పెడతాడు. ఈ ప్రాసెస్ని వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ వాళ్ళ టాస్క్ ఇంకా పూర్తి కాలేదు. ఇసాడోర్ రొసాలి మధ్య సంబంధం మరింత క్లోజ్ అయ్యేలా వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళిద్దరూ నిద్రపోతున్న టైంలో వాళ్ళ మధ్య రొమాన్స్ పెరిగేలా చూసుకుంటారు. ఈ మొత్తం ప్రాసెస్ పూర్తయిపోయిందని అనుకుంటారు. ఇక అంతా అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ కాలానికి తిరిగి వెళ్ళాలని అనుకుంటారు. అయితే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఇన్ని రోజులు వాళ్ళని కష్టపెట్టిన తెల్ల వాళ్ళపైన రివెంజ్ తీర్చుకోవాలనుకుంటారు. సో ఇద్దరు కలిసి ఆయుధాలు తీసుకొని మెన్షన్లోకి వెళ్తారు. అందరిని అవమానిస్తూ రెచ్చిపోతారు. జోయల్ మిస్టర్ జోర్డాన్ కూతుర్ని కిస్ చేస్తాడు. రేజెస్ ఏమో ఫర్నిచర్స్ పగలగొడుతూ ఉంటాడు. అంతేకాదు ఒక తెల్లవాడిని చెంపదెబ్బ కూడా కొడతాడు. ఇంతలోనే హెన్రీ తుపాకీతో అక్కడికి వచ్చి వాళ్ళని బెదిరిస్తాడు. కానీ జోయల్ రేజెస్ మాత్రం అస్సలు భయపడరు. వాళ్ళ దగ్గర మ్యాజిక్ పైప్ ఒకటి ఉంటుంది. రేజెస్ తన మ్యాజిక్ పైప్ని వాడటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఒక పెద్ద షాక్. ఆ పైప్ ఇప్పుడు మామూలు పైప్గా మారిపోయి ఉంటుంది. ఆ ముసలామె మ్యాజిక్ పైపు ఎవరో మార్చేశారని వాళ్ళు ఊహించలేదు. ఇప్పుడు వాళ్ళు ప్రమాదంలో పడిపోతారు. వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్కి తీసుకెళ్లి ఒక కేజ్లో బంధిస్తారు. నెక్స్ట్ రోజు ఉదయం వాళ్ళకి ఉరిశిక్ష వేయమని మిస్టర్ జోర్డాన్ నిర్ణయిస్తాడు. తర్వాత ఆ రాత్రి ఇద్దరు బ్రదర్స్ చాలా ఎమోషనల్ అయిపోతారు. వాళ్ళ గతంలో చేసిన తప్పుల గురించి, తమ జీవితంలో ఎదురైన కష్టాల గురించి మాట్లాడుకుంటారు. రెజిస్ తన పెళ్లి ఎలా విఫలమైందో వివరించుకుంటాడు. జోయల్ తన దగ్గర డబ్బు కూడా లేదని, ఉద్యోగం కూడా లేదని వాపోతాడు. అలా కొన్ని గంటల తర్వాత హెన్రీ తుపాకీతో వచ్చి వాళ్ళని ఉరేయడానికి సిద్ధపడతాడు. అయితే అదే టైంలో మిస్టర్ జోర్డాన్ కొడుకు విక్టర్ ఆ సీన్ చూడలేక అక్కడి నుంచి పారిపోతాడు. రొసాలి తన వెంట పడుతుంది. విక్టర్ నదిలో పడిపోయి కొట్టుకుపోతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న జోర్డాన్ కుటుంబం మొత్తం పరిగెట్టుకుంటూ అక్కడికి చేరుకుంటారు. ఇదే అవకాశం అని భావించి ఇసడోర్ హెన్రీపై దాడి చేసి అతన్ని కొట్టి బ్రదర్స్ను కేజీలోంచి విడిపిస్తాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోమని చెప్తాడు. బ్రదర్స్ అక్కడి నుంచి పరిగెడుతూ ఉండగా విక్టర్ నీటిలో కొట్టుకుపోతూ కనిపిస్తారు. రెజిస్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నదిలోకి దూకేస్తాడు. కానీ జోయల్కి ఇక్కడ ఈత రాదు. ఆయన కూడా నదిలోకి దూకేస్తాడు. ఇప్పుడు రెజిస్ విక్టర్ని మాత్రమే కాకుండా జోయల్ను కూడా కాపాడాల్సిన ఆ పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి రెజిస్ ఎంతో కష్టపడి ఇద్దరిని సురక్షితంగా బయటికి తీసుకొస్తాడు. తన కొడుకు ప్రాణాలు కాపాడినందుకు మిస్టర్ జోర్డాన్ బ్రదర్స్ను విడిపించేస్తాడు. అంతేకాదు ముందు తండ్రి ఇచ్చిన ఆ ఫ్రీడమ్ డాక్యుమెంట్స్ తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాడు. కానీ బ్రదర్స్ ఆ డాక్యుమెంట్స్ తీసుకోకుండా ఇసడోర్ రొసాలికి ఇవ్వమని అడుగుతారు. మిస్టర్ జోర్డాన్కి ఇది నచ్చకపోయినా చివరికి ఒప్పుకుంటాడు. ఈ విధంగా బ్రదర్స్ ఇద్దరు ఇసడోర్ రొసాలిని స్వేచ్ఛ జీవితం గడిపేలా చేసే అవకాశం కల్పిస్తారు. కానీ వాళ్ళు బయటపడాలంటే మ్యాజిక్ పైప్ కావాలి. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆ మ్యాజిక్ పైప్ ఎక్కడుందో తెలియదు. సో అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. రెజిస్ జోయల్ ఇక ఎప్పటికీ తన కాలానికి తిరిగి వెళ్ళలేరనుకుంటారు. ఒకరోజు ఇసిడోర్ రొసాలి వాళ్ళకి వీడ్కోలు చెప్పి ఫామ్ నుంచి వెళ్ళిపోతారు. బ్రదర్స్ ఇద్దరు వాళ్ళని చూస్తూ ఉండగా హెన్రీ అక్కడికి వచ్చి వాళ్ళని తిరిగి పనిచేయమని చెప్తూ తన పైపు నుంచి బ్రదర్స్ ముఖానికి పొగ ఊతాడు. సడన్గా వాళ్ళు అక్కడి నుంచి మాయమైపోతాడు. హెన్రీ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటాడు. వాడికి ఏం జరిగిందో అర్థం కాదు. కానీ హెన్రీనే ఆ మ్యాజిక్ పైప్ దొంగిలించాడని మనకు అర్థమైపోతుంది. సో ఫైనల్గా రెజిస్ జోయల్ మళ్ళీ తమ కాలానికి తిరిగి వచ్చి బామ్మ దగ్గర ఉంటారు. ఇప్పుడు ఆమె చేతిలో అదే ఒరిజినల్ ఫ్రీడమ్ డాక్యుమెంట్ ఉంటుంది. దీన్ని చూసి వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. అలా కొన్ని నెలల తర్వాత జోయల్ కన్స్ట్రక్షన్ సైట్లో ఉద్యోగం చేస్తూ తనకు వచ్చిన తక్కువ శాలరీ గురించి గొడవ పడుతూ ఉంటాడు. రెజిస్ మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. తర్వాత తన పాత మేయర్ అక్కడికి వస్తాడు. అయితే మేయర్ తన మీద ఒక జోక్ వేసి నవ్వుతాడు. రెజిస్ దానికి సమాధానం చెప్పి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడు. తర్వాత రెజిస్, అతని భార్య జోయల్, అతని తల్లి ఇంట్లో రిలాక్స్ అవుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల కుటుంబం మొత్తం దగ్గరైందని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ కూతుళ్ళు చిన్న గొడవ పడతారు. ఆ గొడవలో ఆ ఫ్రీడమ్ డాక్యుమెంట్ పొరపాటున చినిగిపోతుంది. సో ఇద్దరు భయంతో షాక్ అయిపోయి వెంటనే వాళ్ళ కూతుళ్ళ వైపు పరిగెడుతూ ఉంటారు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.